ఎందుకన్నారా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడాననుకుంటున్నావా? కీడు జరిగిన ఇంట్లో శుభం జరిగితే ఆ కీడు పోతుందంటారు. కీడు జరిగింది ఇక్కడ కాదు కదా అత్తయ్య గారు. మరే అక్కడ జరిగిన కీడుకి ఇక్కడ శుభకార్యం జరిగితే కొద్ది గొప్ప మనకేమైనా కీడుంటే పోతుంది. అసలు మనకి కీడు ఎందుకుంటుంది అత్తయ్య గారు? ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా. ఆవిడ ఇంటి పేరే మారిపోయినప్పుడు అసలు మన ఇంటి కీడే ఉంటుంది. మరే అత్తయ్య గారు, పెళ్లి చేసేద్దామండి. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. మీరు కోరుకున్నదన్నా జరిగితే మీరు కొంచెం సంతోషంగా ఉంటారు. చేసేద్దాం. ఆ శుభం చోటు చేసుకున్నాక శుభం జరిగితే మంచి జరుగుతుందంటారు. చేసేద్దాం అత్తయ్య గారు, చేసేద్దాం. చేద్దాం. అత్తా, అది ఏది లేదక్క, పెళ్ళే ఉంది. చేయాలనుకున్న పెళ్ళే కదా, జరిపించేద్దాం. జరిపించేద్దాం అత్తయ్య గారు. ఎలా జరిపిస్తారు? ఎలా జరిపిస్తారు? వీళ్ళిద్దరు పేరు మీద బలమైన ముహూర్తం ఇప్పట్లో లేదన్నారు కదా. ముహూర్తాలైతే ఉంటాయిగా, అవి మాకు చాలక్క. బలాలదేవుంది, మనం బలహీనంగా ఉండం కదా. అంతగా అయితే ఏదైనా శాంతి చేయొచ్చులే. ఇక ఆగే ప్రసక్తే లేదు. సామాన్య, ఇక మీ పెళ్లికి ఏ ఆటంకము రాదమ్మా. చేసేస్తాం. ఎక్స్క్యూజ్ మీ. శామ్, శాము, వచ్చేసావా? అమ్మా తల్లి, అమ్మా ఇలా వ్రతం మొదలు పెట్టానో లేదో అలా రప్పించావమ్మా. అమ్మో అమ్మో, ఎంత మహిమ చూపించావు తల్లి. శాము, హాయ్. ఆగో. ఎందుకు హారతిచ్చి ఆహ్వానిస్తావా చిన్నత్త? హారతి నీకా? ఏం మాట్లాడుతున్నావే? అన్ని మాటలని కూడా మా మొహాలు చూడ్డానికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నా మొహమే. అదే, ఎలా వచ్చావు? నీలాగే ఫ్లైట్లో. ఏయ్, వెటకరాలు చూపించుకో, వెగట పుడుతుంది. నాకు పుడుతుంది చిన్నత్త. మరెందుకు వచ్చినట్టు? మీ అమ్మని చంపినోళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మేము మనుషులవే కాదు, మాకు మనసులే లేవు, మాకు మానవత్వమే లేదన్నట్టు మాట్లాడావుగా, మరి ఇప్పుడెందుకు వచ్చినట్టు? మా అమ్మని చంపేశారో అని మా మీద చిందులేసి మాటలనేసి మమ్మల్ని తిట్టేసి నెట్టేసి మమ్మల్ని వద్దు అనుకొని మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చినట్టు? కొన్నేళ్ల క్రితం ఎందుకొచ్చాను, ఇప్పుడు అందుకే వచ్చాను. మా అమ్మకిచ్చిన మాట కోసం, తనకిచ్చిన మాటని తీర్చడం కోసం వచ్చాను. ఆవిడే లేనప్పుడు ఇక మాకేంటి? ఆ మాట నెరవేరితే ఏంటి, నెరవేరకపోతే ఏంటి? మీ అమ్మే పోయినప్పుడు
అమ్మ చనిపోయిందని ఎవరు చెప్పారు? నువ్వేగా. ఇప్పుడు చెప్తుంది నేనే, వినండి. మా అమ్మ చనిపోలేదు, బతికే ఉంది. అమ్మా అమ్మ కళ్యాణిని బతికించావా తల్లి? ఎంత దయగల తల్లివి తల్లి నువ్వు. కళ్యాణి బతికిందంటే ఇంకా శామ్కి సూర్యకి కళ్యాణమే. శామ్ సూర్యని అస్సలు వదలదు, నేను శామ్ని అస్సలు వదలను. నువ్వు చెప్పేది నిజమా? నా కళ్యాణి బతికే ఉందా? బతికే ఉందమ్మమ్మ. నీకు ఈ బాధని మిగిల్చకూడదని అమ్మ బతికింది. చాలా హ్యాపీగా ఉంది. అత్తయ్య బతికిందని నువ్వు చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు నమ్మేలా లేదు. ఎలా బతికింది? నీ కొడుకే బతికించాడు చిన్నత్త. ఏంటి, నా కొడుకా? అవును చిన్నత్త, మీ అబ్బాయే బతికించాడు. నేను బతికించడం ఏంటి శామ్? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అమ్మా శాము, నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందమ్మా? నాకు అర్థమైంది. శామ్, నన్ను నీ భార్యని చేయాలన్న అమ్మ కోరికే అమ్మని బతికించింది బావా. నన్ను ఇంటి కోడల్ని చేయాలన్న అమ్మ ఆశే బతికించింది. ఆ సంకల్పమే అమ్మని బతికించింది. ఓ అలా వచ్చావా? కరెక్టే కరెక్టే. ఏదైతేనే కళ్యాణి బతికింది, అది చాలు. ఏంటి చాలు? చాలట చాలు. దీని నాటకాలకి హద్దులు లేకుండా పోయే. చనిపోయిందని చెప్పింది ఈవిడే, బతికిందని చెప్తుంది ఈవిడే. ఎవరు నమ్ముతారు ఈ మాటలు? మేం నమ్ముతాంలే చెల్లి. మీరు నమ్ముతారేమో, మేం నమ్మం. ఇంకా నమ్మి ఇంట్లో పెట్టుకో, తొల నొప్పులు తెచ్చుకో. వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంటి వెళ్ళేది? వెళ్ళడాలు లేవు, ఉండడాలే ఉన్నాయి. ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? ఎలా ఉండేదేంటి చెల్లి? వాటా ఉందిగా తనకు కూడా. భలే చెప్పావు పెద్దత్త. చిన్నత్త మర్చిపోయినట్టుంది, బాగా గుర్తు చేసావు. గుర్తొస్తే ఉండనిస్తావా? ఉండిపోతావా? ఉండనివ్వను. వాటా అన్నది మాటే కదా, ఆధారాలు ఎక్కడున్నాయి? నువ్విలా అంటావని ఈసారి ఆధారాలతో వచ్చాను చిన్నత్త. చదువు. ఇవే ఆధారాలు చిన్నత్త. అమ్మమ్మ రాయించిన వీలునామాలు. ఈ ఆస్తిలో కొడుకులకి ఎంత హక్కుందో కూతురు కళ్యాణికి అంతే హక్కుందని రాసిన డాక్యుమెంట్స్. అవునమ్మా,
కరెక్ట్గానే ఉన్నాయి. తను చెప్పినట్టే ఉన్నాయి. అదన్నమాట. సో ఆస్తిలో మీకెంత హక్కుందో కళ్యాణి కూతురైనా నాకు అంతే హక్కుంది. అది ఇల్లైనా ఎస్టేట్ అయినా ఏదైనా సమాన హక్కు నాకు ఉంది. వెళ్ళిపోమనే హక్కు మీకెవ్వరికీ లేదు. చిచి, కర్మ 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 కర్మ. ఏ పేడైతే వదిలిందనుకున్నానో మళ్ళీ అదే పేడ తగులుకుంది. తగిలితే మాత్రం మనం తట్టుకొని నిలబడలేమా అత్తయ్య గారు? ఎలా ఎలా ఏంటి అత్తయ్య గారు? ఎలాగో చెప్పండి సామాన్య గారు. హే సమంత, నువ్వు మాట ఇచ్చి తప్పుతున్నావు. గ్రాండ్ మాని మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి మేం మాట నిలబెట్టుకున్నాం. మా పెళ్లి జరిపిస్తాను అని నువ్విచ్చిన మాట నిలబెట్టుకో. నిలబెట్టుకునేదాన్ని సవ్యంగా జరుగుంటే, కానీ మీ డాడీ అలా చేయలేదు కదా సామాన్య. నమ్మే ఆ రోజు వస్తుంది. వచ్చావుగా, ఇంకేదో ఒకటి చేస్తావులే. ఏదో ఒకటి చేయను చిన్నత్తా. బావని పెళ్లి చేసుకుంటాను. మిమ్మల్ని నొప్పించి కాదు, ఒప్పించి మెప్పించి చేసుకుంటాను. మీరే సూర్యుని పెళ్లి చేసుకోమన్న రోజే చేసుకుంటాను అనేలా చేస్తాను. ఇక గీతలు గీసినా చెరిపేస్తాను, గోడలు కట్టినా కూల్చేస్తాను. కలిసే ఉంటాను. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందని ఊరికే అన్నారా? దేవుడున్నాడు, ఎవరికేమివ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఏంటి అత్తయ్య గారు ఇలా జరిగింది? ఏది మన చేతుల్లో లేదనడానికి ఇదే ఉదాహరణ. జయంతి చనిపోయిందనుకున్న కళ్యాణి బతికింది. ఇక రాదు అనుకున్న సమంత వచ్చింది. అంతా విధివ్రాత, దేవుడు ఆడుతున్న నాటకం అంతే. విన్నావు కదమ్మా, అది విషయం. మనం ఏం చేయగలం? నిమిత్త మాత్రులు. శామ్, బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ పేపర్స్ ఎక్కడ పెడతావు? చాలా మంది కళ్ళు పడ్డాయి. నీ రూమ్లోనే ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టు. బాయ్. Put your hands to the sky for the flawless. Put your hands to the sky for the flawless. Put your hands to the sky for the flawless. Put your hands to the sky for the flawless. Put your hands to the sky for the flawless. Put your hands to the sky for the flawless. Put your hands to the sky for the flawless. RBX, the massive disaster. I'm a monster, they call me the Santa. I'm a monster, they call me the Santa. I'm a monster, they call me the Santa. Santa, 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 Santa. అత్తయ్య గారు, మా అత్తయ్య గారు ఏం చెప్పడం లేదే. చెప్పాలా? మనం చేయాలి అత్తయ్య గారు.
ఇప్పుడేం చెప్పకమ్మా, నా బుర్రేం పనిచేయడం లేదు. తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య గారు, వాళ్ళు మనకు కావాలి. నీకు కావాలేమో, నాకక్కర్లేదు. వచ్చావు, నా గేమ్కి వన్నె తెచ్చావు. ఇక చూడు, వజ్రపాటి నిలయం నేనిచ్చే షాకులకి ఎలా వణికిపోద్దో. దేవుడే నా దారికి అడ్డొచ్చిన నేను చెయ్యాలనుకున్నది చెయ్యటం ఖాయం. ఓడిపోతే ఆదిత్య ఉండడు, గెలిస్తే వజ్రపాటి కుటుంబం ఉండదు. శామ్, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను తెలుసా నువ్వు వస్తావని. మళ్ళీ నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. రాసి పెట్టున్నప్పుడు మనం అనుకున్నది జరుగుతాయి బావా. హ్యాపీ శామ్, ఫుల్ హ్యాపీ. అత్తయ్య బతికినందుకు హ్యాపీ. నన్నే చేసుకుంటానని నువ్వు చెప్పిన మాటలకి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నేనన్న మాట జరిగితే మా అమ్మ హ్యాపీగా ఉంటుంది. నీ సపోర్ట్ ఉన్నాక జరగకుండా ఎలా ఉంటుందో ముచ్చుమొహం జరుగుతుంది. చెప్పానా? నేను చెప్పానా? మీ అమ్మ కోరిక ఇదేనా నేను చెప్పానా? ఇప్పుడు నువ్వు చెప్పావు. చూడు, ఏంటలా చూస్తున్నావు? నిన్ను వద్దు అన్నాను కదా, నా మాటలతో నిన్ను బాధ పెట్టాను కదా, నువ్వు హర్ట్ అయ్యేలా ప్రవర్తించాను కదా, దాని గురించి ఏం మాట్లాడవేం బావా? ఏం మాట్లాడతాను సార్? నువ్వు అన్న మాటల్లో న్యాయం ఉన్నప్పుడు, నీ ఆవేదనలో ధర్మం కనిపించినప్పుడు అర్థం లేకుండా మాట్లాడావని ఇప్పుడు ఎందుకంటాను? నువ్వు నాకు దూరం అయిపోయావని కుమిలిపోయానే తప్ప నిన్ను తప్పుగా అనుకోలేదు, అనుకోను. నువ్వు నా ప్రాణం సార్. సుఖీ భవ అన్నారు దేవతలంతా, సుమంగళే పండాలి జన్మంతా. ఊపిరంతా నువ్వే నువ్వే, ఊహలోన నువ్వే నువ్వే, ఉన్నదంతా నువ్వే బంధమా. కంటిలోన నువ్వే నువ్వే, కడుపులోన నీ ప్రతిరూపే, జన్మకర్తం నువ్వే. ఈ చెయ్యి ఇంకెప్పుడు వదలవుగా? వదులుతాను బావా. శామ్, వదులుతాను బావా. అది నా ప్రాణం పోయాకే. అప్పటి వరకు వదలను, వదులుకోను. కథలోనా నువ్వే, నీ జతలో నూరేళ్ళు ఉంటానే. నువ్వే నువ్వే నువ్వే, నేనే నువ్వే నువ్వే, నువ్వే నువ్వే నువ్వే. బావకు ఆతిథ్య గురించి చెప్పేస్తే బెటరేమో. తనని డీల్ చేయడం నా వల్ల కాకపోతే చెప్తాను. ఇప్పుడు చెప్పి బాధ పెట్టడం ఎందుకు? శామ్, ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయా. దేని గురించి? అది నీ గురించి బావా. నా గురించా? నువ్వు వచ్చేసావుగా, ఇంకా నాకేమవుతుంది? చేయడానికి ఎనిమిస్ ఉన్నారు కదా బావా. సామాన్య చక్రధర వాళ్ళేం చేస్తారు? ఏం చేస్తారని నెగ్లెక్ట్ గా ఉండొద్దు బావా. మనల్ని దూరం చేయడం కోసం ఏమైనా చేయొచ్చు, ఏ రూపంలో అన్నా కీడు తలపెట్టొచ్చు. జాగ్రత్తగా ఉండు బావా. ఏంటి శామ్ నాకు జాగ్రత్తలు చెప్తున్నావు? వాళ్ళు ఏమీ సార్ నా మీద ఉంటుందనుకుంటున్నావా? చెప్పలేం బావా. నేను జాగ్రత్తగా ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుందాం. ఎవరిని ఏ విషయాన్ని సింపుల్గా తీసుకోవద్దు. సరే శామ్,
నువ్వు చెప్పావుగా, జాగ్రత్తగా ఉంటాను. ఓకేనా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఏం లేదు బావా. ఏమి లేదా? లేదు బావా. పోనీ ఇవ్వడం ఉందా బావా?